గోపకాంత చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం మాని కదా అంటోంది, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలనుకో అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తాడుగా. భలే దొరికారా వీళ్ళు ఎవరో అనుకుంటాడు, వస్తాడు. కూర్చుని అలాగో గోపికలు లేరు, ఈ ఇంట్లో పిచ్చేళ్లు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది. ఎవరు పిల్లాడా నువ్వు? తెలుసు కృష్ణుడని. ఎవరు నువ్వు అని. ఆయన ఏమనాలి? నేను కృష్ణుణ్ణి అనాలి. ఆయన కృష్ణుణ్ణి అనలేదు. బలానుజహ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన ఊసేందుకు? ఆయన ఏమైనా వచ్చాడా, తిన్నాడా, దొంగతనాలు చేశాడా? అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే శిక్ష తక్కువ పడుతుందని. అందుకని పాపం ఏ పాపం ఎరగని అన్నగారిని తీసుకొచ్చాడు. నా పేరు చెప్పడం మానేసి అన్నయ్య పేరు చెప్పడం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్, మీ ఇల్లు అనుకుని వచ్చావా? ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వు అనుకుంది. బాగుందిరా నాయన, మరి వెన్న కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి ఎందుకు వెన్న కుండలో చెయ్యెట్టావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తానంటే, మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది, వెన్న కుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, కారిస్తే పారిపోతుంది చూడాలి. వెన్న కుండలో దూడ దూరిందా? చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది, పారిపోయింది.